కోట్లాది మంది గుండె చప్పుడు జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. మన ప్రియతమ నాయకుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జనసేన శ్రేణులు భగవంతుడిని వేడుకుంటున్నారు. అందులో భాగంగానే కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, అర్చనలు జరిపించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి మన్నేపల్లి పవన్ కుమార్, బుచ్చి మండల అధ్యక్షుడు దేపురి మాధవ్, కోవూరు మండల ప్రధాన కార్యదర్శి నాగిశెట్టి రఘు, కోవూరు సంయుక్త కార్యదర్శి పెద్ది తన్మయ్, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. మా ఆరాధ్య దైవన మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం అవివాహిక కారణాల వల్ల హఠాత్తుగా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆయనకి సర్జరీ అంతా కూడా జరిగింది. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఆంజనేయపుత్రుడి ఆశీస్సులతో ఆయనకి అంతా క్షేమమే అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడి దయతో ఆయన ఆరోగ్యంగా మళ్ళీ బయటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, మండల అధ్యక్షులు కూడా అందరూ వచ్చి ఇక్కడ ఆ భగవంతుణ్ణి మొక్కుతూ టెంకాయ సమర్పించి, ప్రసాదం సమర్పించి ఈరోజు మొక్కడం జరిగింది. మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కూడా ఆయన క్షేమమే కోరుకున్న జన సైనికులు అందరం కూడా మా అన్నయ్య కొనిదెల పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురుచూపులు చూస్తున్నాం. ఆయన ఎప్పుడూ క్షేమం కోరుకుంటున్న మేము ఎల్లప్పుడూ కూడా ఆయనకు అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన నమ్మకాన్ని, ఆయన నిజాయితీని గౌరవించి ఆయనకి 100% స్ట్రైక్ రేటుతో ఈరోజు మా పార్టీని గెలిపించడం జరిగింది. కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరి ఆశీస్సులు మా అధ్యక్షులైన, మా దైవమైన కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నిండుగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఆయన క్షేమంగా తిరిగి రావాలని చెప్పి మరొక్కసారి ఆ భగవంతుని గట్టిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయన బాగుండాలని చెప్పి మాకు ఆయనకి ఆశీస్సులు సమర్పించమని చెప్పి కోరుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మన్నేపల్లి పవన్ కుమార్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శిని. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు కోవూరులోని ఆంజనేయ స్వామి గుడికి ఆయన ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది పడుతూ 10 రోజులు రెస్ట్ తీసుకుంటూ శస్త్రచికిత్స చేసుకున్నారని తెలిసి 2 రోజుల నుంచి నెల్లూరు జిల్లా మొత్తం మీద ఆయనకి పూజా కార్యక్రమాలు త్వరగా కోలుకోవాలని అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు మా పవన్ కళ్యాణ్ మీద నిండుగా ఉండి ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ నిలువెత్తి రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలకి ఆయన అండదండలుగా ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు దేపురి మాధవరావు, బుచ్చిరెడ్డిపాలెం జనసేన పార్టీ మండల అధ్యక్షుని. ఈరోజు గత 2 రోజుల క్రితం మా అన్నయ్య ఆరాధ్యం జనసేన పార్టీ అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పంచాయతీరాజ్ మంత్రివర్యులు చిన్న ఆరోగ్య సమస్యతో చిన్న శస్త్రచికిత్స జరగడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశం కూడా ఆ విషయం మీద కలతవేత జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు, అలాగే అతను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా గత 2 రోజుల నుంచి అన్ని గుళ్ళల్లో పూజలు, అలాగే మా నాయకుడు తిరిగి ఈ ఆరోగ్య సమస్య నుంచి బయటపడి మళ్ళీ ప్రజాక్షేత్రంలో రెట్టిపోషణతో వచ్చి పరిపాలన చేయాలని
ఎంతో మంది పూజలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కోవూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చప్పటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అలాగే కోవూరు నియోజకవర్గంలో మిగతా మండల అధ్యక్షులు, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అప్పట్లో ప్రజారాజ్యం క్యాంపెయిన్లో మా నాయకుడికి చిన్న ప్రమాదం జరిగింది. ఆ రోజు కొండగట్టు ఆంజనేయ ఆశీస్సులో తిరిగి ఆ రోజు పునరుద్ధరణ జరగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కోవూరులో ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో ఆ ఆశీస్సులు మళ్ళీ తిరిగి పొందాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మా నాయకుడికి ఏం కాదు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది ఈరోజు తిరిగి పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆయనకి ఏం కాదు, తిరిగి వచ్చి మళ్ళీ యథాస్థితిగా అతని పరిపాలన సవ్యంగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు విద్యాన్మయ్, కోవూరు నియోజక జనసేన పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్. ఈరోజు మన కోవూరు నియోజక ఇన్ఛార్జ్ చప్పటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంజనేయ పుత్రుడు, మా నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.